దినోత్సవాన్ని సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి నా ప్రియ సహోదరులందరికీ ప్రభు పేరట నిండు వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృప అందరికీ తోడి నడిపించును గాక. ఎక్కువ సమయం కాదు కానీ ఒక్క మాట నన్ను బలపరిచినటువంటి మాట, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో దెబోరాను గురించినటువంటి ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. చూడండి, నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాక మునుపు ఇశ్రాయేలీలలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఈ మాట మనం చాలాసార్లు చదివాం. సత్యానందయ్య గారు అయితే మొత్తం సుడిగాలి పర్యటన చేసేది బైబిల్ అంతా ఒక్కరిని వదలకుండా అందరినీ చూపించాడు. ఇంకా అద్భుతమైనటువంటి మాటలు, స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్ అని. ఈ భాగంలో దెబోరా అంటున్నది, నేను తల్లిగా రాకమునుపు ఇశ్రాయేలులో అధిపతులు లేకపోయారు. ఇది చాలా ఆశ్చర్యకరంగాను ఆలోచింపదగినదిగాను కనబడింది. అంటే గ్రామాలన్నీ ఖాళీ అయిపోయాయి, అధిపతులు లేరట, ఎవడిష్టానుసారంగా వాడు తిరుగుతున్నాడు. స్త్రీకి ఉన్నటువంటి మేనేజింగ్ క్వాలిటీ, మేనేజ్ చేయగలిగినటువంటి లక్షణాలు, గ్రేట్ మేనేజర్. చదువుకోనక్కర్లేదు, చదవాల్సిన పని లేదు. వాళ్ళు పట్టిపిద అక్షరం ఒక్క కూడా రానివారు కుటుంబాలను అద్భుతంగా కట్టుకొని ప్రపంచానికి పేరెన్నిక కలిగినటువంటి నాయకులను ఇవ్వగలిగిన వారు స్త్రీలే. కుటుంబాలను నిలబెట్టుకొని సర్వసాధారణంగా సమాజంలో అందాక అయ్యగారు చెప్పారు, స్త్రీ లేకపోతే పురుషుడు, ఆయన స్మూత్ గా చెప్పాడు, దేనికి కొరగాడు, ఏ సౌకర్యాన్ని అందుకోలేడు, ఏ రకమైనటువంటి శాంతి సమాధానాలు అనుభవించలేడు. కానీ పురుషుడు లేకపోయినా స్త్రీ ఒంటి కాలుతో, ఒంటి రెక్కతో, ఒంటి ఎద్దుబండిలాగా కుటుంబాన్ని ఎంత దూరమైనా అలుపెరగక తీసుకెళ్ళిపోతుంది. అంతేకాదు, తాను కుటుంబాన్ని ఎలాగైతే చూడాలనుకుంటుందో అలా చూడ్డానికి కంకణం కట్టుకొని, కడుపు వాయు కట్టుకొని కుటుంబాన్ని పెంచి పోషించి గొప్ప చేసేస్తాం. నేను అట్లాంటి కుటుంబాలు ఎన్నో చూశాను. నా ప్రియ సహోదరి సహోదరుల, ఇక్కడ నన్ను ఆకర్షించినట్టు మాట ఏంటంటే, ఇశ్రాయేలులకు నేను తల్లిగా రాక మునుపు అవన్నీ ఖాళీగా ఉన్న, అధిపతులు లేరు, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు, నేను వారికి తల్లిగా వచ్చాను అంతే. ఏమండి, కుటుంబాలన్నీ కట్టుబడ్డాయి, గ్రామాలు కట్టుబడ్డాయి, ఇశ్రాయేలీయుల యొక్క స్థితిగతులన్నీ మారిపోయాయి. ఎంత అద్భుతమైన మాట! ఆ ఒక్క మాటే నన్ను ఆకర్షించింది. తల్లిగా అందుకున్నటువంటి పాత్ర. తల్లికి ఎప్పుడైనా ప్రశంస కోరుతుందా? తల్లి ఎప్పుడూ ప్రశంస కోరదు. మంచి కూర వండుతుంది, మంచి వంటకం చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, అన్ని సౌకర్యాలు చేస్తుంది, అలసిపోతుంది. చివరికి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే చీవాట్లు కూడా తింటది. కానీ ఎక్కడ మనసులో పెట్టుకోదు. మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకో 4 గంటలకు వేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇంత మంచి పని చేశాను, కనీసం ఆ పనికి నాకు ఇంతైనా ప్రశంస దొరకలేదు అని మనసులో ఏ రకమైన భావం లేకుండా కంప్లీట్ గా నూతనమైన ఉత్సాహంతో మరలా ఉదయాన్నే పనికి ఉపక్రమిస్తుంది. ఎంత అద్భుతమైన మనసు అండి దేవుడిచ్చిన మనసు. ఆ మనసుకి ఇంక ఎంత చెల్లించినా, ఏమిచ్చినా రుణం తీరదు. ఎప్పటికీ ఏం చేసినా రుణం తీరదు. నేను ఫలానా చేసి నా తల్లి రుణం తీర్చుకున్నానని చెప్పడానికి ఏమి లేదు. తల్లికి ఉన్నటువంటి పాత్రలు ప్రధానమైనది ప్రశంస కోరదు.
కనీసం మంచి కార్యం చేసావు, థ్యాంక్ యూ మమ్మీ అని పిల్లలు అనరు, థ్యాంక్ యూ డియర్ అని భర్త అనడు. అయినా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళని ఎలా సంతోషపరచాలి, ఎలాగా వారిని వృద్ధిలోకి తీసుకురావాలి, లేకపోతే వారిని ఎట్లాగా బలపరుచుకోవాలి. కొన్నిసార్లు భోజనం కూడా మానేసే పరిస్థితి, ఇంట్లో ఉన్న అల్లరి, ఇంట్లో ఉన్నటువంటి శ్రమలు, భోజనం కూడా మానేసి మరి తెల్లారే లేచేసరికి ఎంత గొప్ప మనసు అండి. ఈ మనస్సును నేను ఎక్కడ చూశానంటే, చూడండి, అది చెప్పేసి నేను ముగించేస్తాను, ఎక్కువ చెప్పాలని కాదు, కానీ స్త్రీలకు ఉండే గొప్ప మనస్సు నన్ను ఎంతగానో బలపరుస్తుంది. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రతి దినము నూతనమైన వాత్సల్యం. ఇది దేవుని మనసు. ఎవరికి ఇచ్చారంటే తల్లికి ఇచ్చారు. ఎంత గొప్ప సంగతి. ఈ మనస్సు స్త్రీకి ఇచ్చాడు. తల్లికి ఇచ్చాడంటే స్త్రీకి ఇచ్చాడు. ఈ నూతనమైన వాత్సల్యం లేకపోయింది అనుకోండి ఒక తల్లికి, నిన్న పగగాని ఈ రోజు ఉంటే, సేవకులు అన్నారు, ఇల్లు పెంట అయిపోతుంది. ఇల్లు అంటే ఇల్లు ఉండదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఒక ఇంటి వారు ఆ ఇంటి వారికి విరోధులైన యెడల ఆ ఇల్లు ఎలాగూ నిలుచును అని ప్రభు అడుగుతారు, ప్రశ్న వేస్తారు. బయల్జెబూలు గురించి మాట్లాడుతూ, ఒక ఇంటి వారు వారికి వారే విరోధులైతే అది ఎలా నిలుస్తుంది గమనించండి. ఒకవేళ కుటుంబంలో అందరూ కొట్టుకు చచ్చిన తల్లి అందరి పక్షంగా ఉండి మేనేజ్ చేస్తుంది. అల్లరిగా తిరిగేవాడిని సైలెంట్ గా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తుంది, ఒక పక్కకు తీసుకెళ్లి భోజనం పెడుతుంది, వాడికి బుజ్జగేస్తుంది, బుద్ధులు చెప్తుంది. బాగా ఉండేవాడు పక్షంగా వెళ్ళి వాడిని ఊరడిస్తుంది, వాడిని శాంతిపరుస్తుంది. ఏమండి, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ని చీవాట్లో తింటది. గౌరవ మర్యాదలు ఏం కోరదు, ప్రశంస లేదు, గౌరవ మర్యాదలు లేవు. ఇంకా పైపెచ్చు ఏదో చెయ్యలేదని అలిగిన వారు ఉన్నారు, ఆయన మనసులో పెట్టుకో. ఏమండి, గొప్ప ప్రేమ. ఎంత ప్రేమ అంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, అపరాధమును మనసులో ఉంచుకోదు. అపరాధ 4వ వచనం చూస్తే, ఏమండి, ఇక్కడ ఏం రాయబడి, అపకారమును మనస్సులో ఉంచుకొనదు ఎంత చేసినా. సో అలాగూ దెబోరా ఇశ్రాయేలీయుల మధ్యలోకి వచ్చిందంట. అంతటి ఉన్నతమైన గుణ లక్షణాలు కలిగి ఇశ్రాయేలీయులకే తల్లిగా వచ్చిందట. ఇక అధిపతులు తయారయ్యారు, ఉన్నతమైన వ్యక్తులు తయారయ్యారు. ఇశ్రాయేలీయుల కుటుంబం, ఇశ్రాయేలీయుల జాతి మొత్తం ఒక కుటుంబంగా కట్టబడ్డారు అని అక్కడ ఒక చిన్న మాట దెబోరాను గురించి రాయబడి, అటువంటి గొప్ప లక్షణాలతో జెపిటిసిలో ఉన్నటువంటి స్త్రీలే కాదు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే కాదు, భూమి మీద తల్లిగా అభిషేకించబడిన వారు, తల్లిగా రూపించబడిన వారు, పుత్ర పౌత్రాదులతో ఉన్నటువంటి స్త్రీలు ఎల్లరూ తమ కుటుంబ క్షేమము కొరకు ఇంత గొప్ప గుణ లక్షణాలు కలిగి ఉండాలని సేవకుడు మనం ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తాం. ఈ సమయం ఇచ్చిన జెపిటిసి కుటుంబ